వాళ్ళనే గెలిచారు కదా, వీళ్ళకంత సీన్ లేదు కదా, వీళ్ళకున్న ఓటింగ్ ఎంత, వీళ్ళు ఇండిపెండెంట్గా అయితే గెలుస్తారా అని. కరెక్టే అది. కానీ అదే సమయంలో టీడీపీకి జనసేనకు సొంతగా గెలిచే సీట్లు లేకపోవచ్చు, కానీ జనసేన మద్దతు వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల జనసేన వాళ్ళు ఈ యాంగిల్ చూస్తున్నారు. ఇప్పుడు బాటిల్లో హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అంటారు కదా. ఇప్పుడు దీన్ని మీరు చూశారనుకోండి, సగం నీళ్లు ఉన్నాయనుకోండి, సగం ఖాళీ ఉంది అని ఒకరంటారు, సగం ఫుల్ ఉందని ఒకరంటారు. ఇప్పుడు టీడీపీ జనసేన పరిస్థితి అదే. వీళ్ళకి ఎక్కడా ఎమ్మెల్యే గెలిచే సీన్ లేదు, మేమే ఎమ్మెల్యేగా గెలిపించామని టీడీపీ వాళ్ళ ఫీలింగ్. మా వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడు, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని జనసేన వాళ్ళది. ఇది పిఠాపురంలో పీక్ జరిగింది. మిగతా అంతటా పిఠాపురంలో పీక్ ఎందుకు జరిగిందంటే అక్కడ ఏకంగా పవన్ కళ్యాణ్ సీట్ కనుక. వాస్తవంగా జనసేన సీట్ అది, పవన్ కళ్యాణ్ సీట్ కనుక కాస్త హుందాతనాన్ని జనసేన ప్రదర్శించాల్సి ఉండే. కానీ ఆ హుందాతనాన్ని ప్రదర్శించకుండా చెడగొట్టింది ఎవరంటే నాగబాబు. సో ఆ పిఠాపురంలో సభ పెడితే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సింది పోయి పిఠాపురం రాజకీయాల గురించి మాట్లాడి, అది వారి కర్మ వర్మ అని అంటే అది ఎవరికైనా మండదా? ఎందుకంటే ఆయన గతంలో వర్మ 40,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచాడు, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్ 2014లో అనుకుంటాను. సో ఇండిపెండెంట్గా గెలిచాడు. సో ఇండిపెండెంట్గా గెలవడం మామూలు విషయం కాదు కదా. ఓకే, 10 ఏళ్ల కింద గెలవచ్చు, 10 ఏళ్ళకి రాజకీయాలు మారినా పిఠాపురం క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే వర్మ ఇది వెరీ పవర్ఫుల్ లీడర్, సాధారణమైన నాయకుడు అయితే కాదు. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించే ముందు వర్మకి ఇప్పించాల్సిందే నిజంగా చెప్పాలంటే. సో ఇది నా కొరకు ఆయన సీటు వదులుకున్నాడు, అందువల్ల మీరు ఆయనకు ముందు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే దట్ రెస్పాన్సిబిలిటీ, తన గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాడు. అది బయటలో కూడా మనం గతంలో ప్లే చేశాం. నా గెలుపు నీ చేతిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వర్మను ఉద్దేశించి బహిరంగంగా అన్నమాట. ఆఖరికి జూనియర్ వర్మను కూడా కృతజ్ఞతలు చెప్పాడు. వర్మ కొడుకు కూడా జూనియర్ వర్మ అని పేరు పెట్టి చెప్పాడు. మరి వర్మ గెలుపు, నా గెలుపు బయట రెడీగా ఉంది, ఒకసారి విందాం. బయట లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయనతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. చేతిలో చేసి మీ చేతిలో పెట్టారు. గెలుపు అంత మాట అన్న తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెడితే వర్మ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉండదా? సింపుల్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెట్టాడు, వర్మ రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు పోనీయండి, కారణాలు ఏదైనా. తీసుకున్నప్పుడు నాగబాబు కర్మ అంటే ఇప్పుడు ఇది ఎవరి కర్మ అంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం కర్మనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిలబడి పవన్ కళ్యాణ్ గెలుపులో పాత్ర పోషించడం కర్మనా? లేకుంటే పవన్ కళ్యాణ్ గెలుపు తన చేతిలో పెట్టాడని పవన్ కళ్యాణ్ను వర్మ నమ్మడం కర్మనా? ఏం కర్మ? అసలు జనసేనకు నాగబాబు వ్యాఖ్యలే కర్మ నిజంగా చెప్పాలంటే. జనసేన టీడీపీ కూటమికి నాగబాబు వ్యాఖ్యలు కర్మ. సో ఈ కర్మ అయ్యే వరకు వర్మ ఇష్యూ వచ్చింది పిఠాపురంలో. ఆ గ్యాప్ అంత ఈజీగా పోదు. ఎందుకంటే పొమ్మంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం రా అనాలి. ఇప్పుడు మనం ఆ పాట పాడుకోవాలంటే అది ఎంతకాలం ఉంటుంది. పొమ్మంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం, అది వర్మాశ కర్మల గోల అని మనం పాట పాడుకోవాలి. అది ఎందుకంటే అది అనివార్యం. ఇప్పుడు పోతుంది, ఇప్పుడు పోతుంది. పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్మకు రాజకీయ పునరావాసం, పొలిటికల్ రీహాబిలిటీ జరపాలి. ఇలా వర్మకు మరో ఆప్షన్ లేదు. ఇలా తెలుగుదేశం అధికారంలో ఉంది, వైసీపీ కోలుకుంటలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన కామ్గా ఉండాల్సిందే, అందుకే ఉన్నాడు. కానీ ఆ మంట లోపలైతే కలిగిన మంట, నాగబాబు వ్యాఖ్యలతో పెరిగిన మంట, మొదలు పవన్ కళ్యాణ్కి పిఠాపురం రావడం వల్ల తనకు సీటు పోయిందన్న మంట, ఆ తర్వాత ఆ మంట కాస్త చల్లార్చుకొని పవన్ కళ్యాణ్ స్థాయిలో వచ్చి నా చేతిలో ఆయన విజయాన్ని పెట్టాడు కనుక కాస్త మంట చల్లారిందనుకుంటే ఇప్పుడు నాగబాబు కర్మ అనడం వల్ల ఇంకా మంటలు పెరిగి ఉంటాయి. సో
సో అందువల్ల టీడీపీ జనసేన నేతల మధ్య ఉండేటువంటి ప్రాబ్లం కెమిస్ట్రీ, ఫిజిక్స్. కెమిస్ట్రీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్నికలకు ముందు కెమిస్ట్రీ, ఎన్నికల తర్వాత ఫిజిక్స్. ఇది వ్యవహార సరళి. వర్మకు ఎన్నికలకు ముందు వర్మతో పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ, ఎన్నికల తర్వాత వర్మతో నాగబాబు ఫిజిక్స్. సో ఫిజిక్స్ అంటే హార్డ్ కదా. సో జరుగుతున్న పరిణామం అది. ఇక తిరువూరు అంటే అది ఇంకా ఆశ్చర్యం. అసలు ఏం జరుగుతుంది స్థానికంగా? ఒకప్పటి తెలుగుదేశమైనా ఇది. చంద్రబాబు నాయుడు అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ రోజు పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు. పక్కనే